అవును. మన ఇల్లు బాగు చేయిస్తున్న విషయం నాకే తెలీదు. వీళ్ళమ్మ వాళ్ళకెలా తెలిసిందబ్బా? అన్నయ్య, మనకు తెలియకుండా చాలా మంది స్పైలున్నట్టున్నారన్నయ్య. రేయ్ ఏంట్రా నువ్వు నన్ను చూసి అంటున్నావు? నాకేం తెలీదు. అయినా ఈ ఇంటికి నేను కోడలుగా రావాల్సిందాన్ని. ఇల్లు బాగుండాలని నాకుండదా? జున్నిచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఆ, జున్నేంటి? మా బావకి నా మనసే ఇచ్చారు. నాకు ఫుల్ బాటిల్ ఇవే. ఇప్పుడే మీ పెళ్లి చేస్తా. అవును. అదే బాటిల్ పగలగొట్టి మీ చెల్లి బిన్ని పొడిచిపోతుంది. ఏంటి? ఏం లేదు. పొద్దున మీ అమ్మ పెట్టిపోయిన శాపనార్థాలు చాలేదా? నువ్వు వచ్చావని తెలిస్తే మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి దుమ్మెత్తి పోస్తుంది. నోరు మూసుకుని వెళ్ళ. అది బాధపడుతుందిరా. బాధపడితే లాభం లేదు. ఆ ఇంటి నుంచి బయటపడితే గుట్టు చప్పుడు కాకుండా నీకిచ్చి పెళ్లి చేస్తాం. ఆ ధైర్యం ఉందేమో అడుగు. ఆము, మా అమ్మ చంపేస్తుంది. నన్ను కాదు నిన్ను. తీసుకో బావా. ఎందుకు నేర్పిస్తావు? నేను కాదు, వాళ్ళ అమ్మ ఏడిపిస్తోంది. నీకేం తక్కువన్నాయా? నీకిచ్చి పెళ్లి చేస్తే ఆ గాయత్రి ఎంత సంతోషంగా ఉంటుంది. అది జరిగేది కాదులేరా. అయితే అన్నయ్యకి ఇష్టమేనా? ఏరా, నీకు ఇంకా డౌటా? ఊరుకుంటా. ఇప్పుడు జరుగుతున్న గొడవలు చాలవా? రండి భోజనం చేద్దాం. రండి, నేను చెప్పేది. సిల్లీ తెలాస్. ఒక్కడూ ధైర్యవంతుడిగా పోట్లేదు. ఏమిందో న్యూస్ పేపర్ తెరిస్తే చాలు అన్ని నెగిటివ్ న్యూస్లే. డ్రమ్ముల్లో, కుక్కర్లో, కొయ్యల్లో, తందూరి పొయ్యిల్లో. అందుకే ఇక న్యూస్ చదవడం చూపుతో నాకు అస్సలు ఇష్టం ఉండదు. చూస్తుంటే మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేనికిస్తుంది. ఎస్, ఇప్పుడు పెళ్లి చేసుకుని తిరగడం వెళ్ళిపోదాం చూస్తున్నాను. మా పేరెంట్స్ కూడా అక్కడికి రమ్మంటే వాళ్ళు ఇక్కడ ఉండడమే ఇష్టం అంటున్నారు. మా వాళ్ళు అక్కడికి వచ్చేసారంటే నేను అసలు ఇండియాకే రాను. అయ్యో, మహాన్ కూడా పంపించుకున్నా ఉంటే మేమంతా ఏమైపోవాలి? దాన్ని చూడకుండా మా నాన్న అస్సలు ఉండలేడు. ఎవరు? మా నాన్న. నేనెల్లా? అయ్యో పర్లేదు. నా మొహం ఎందుకు చూస్తావు? పోరేతో స్పీక్ చేసావా? మహా సతాయిస్తుందా? అబ్బో, సర్దుకుపో. అంతేనా? సరే, ఆ స్పీకర్ ఆన్ చేయి. ఆ, ఆ, సరే. ఆ అంకుల్ ఎలా ఉన్నారు? మీరు, ఆంటీ, సిరిబాబాయ్ ఎలా ఉన్నారు? అందరం బానే ఉన్నాం బాబు. చెప్పండి అంకుల్. నేను చెప్పాను కదా ఇంతకు ముందే. నాకు తెలిసిన ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి టెంపరరీ డ్రైవర్ ని పంపిస్తానని. అతను ఇప్పుడే ఫోన్ చేశాడు. మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు నాన్న? నేనున్నాను కదా. రై, సిటీలో అల్లుడు గారికి ట్రాఫిక్ లో కారు నడపాలంటే చిరాకు వస్తుంది. అదే కాక పార్కింగ్ కూడా కష్టమవుతుంది. బయటికి వెళ్తే కార్ ఎక్కడ పార్క్ చేయాలో తెలీదు. కాబట్టి మంచి అబ్బాయినే డ్రైవర్ గా పంపిస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. మీరు సెలెక్ట్ చేశారంటే ఆ డ్రైవర్ పర్ఫెక్ట్ పర్సన్ అయి ఉంటాడు. అవును బాబు, మర్యాదస్తుడు కూడా. ఉంటాను బాబు. ఓకే అంకుల్. ఇక్కడి డ్రైవర్స్ చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారు. నిన్ను చూసావు కదా. ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడా? వీడా? శివాబాయ్. హౌ డేర్ యూ? నిన్న జరిగిన గొడవ చాలదా? మళ్ళీ గొడవ పట్టడానికి నా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చావా? ఇప్పుడు దొరికావరా? అసలు నిన్ను బావా, ఏంటి? ఆగు బావా, ఆగు. రేయ్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అసలు వీడితో మాట్లాడి ఎంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వస్తావా? అసలు నిన్నెవరా లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్, నేను వచ్చింది గొడవ పట్టడానికి కాదు సార్. డ్రైవర్ కావాలంటే వచ్చాను. నిన్నెవడా డ్రైవర్ గా కావాలండి? ఇప్పుడే మీకు ఫోన్ చేశానన్నారు. ఎవరో పెద్దాయన నాకు ఫోన్ చేశారు. మా నాన్న చెప్పిన మనిషి అయి ఉంటాడు. అసలు ఇలా టవర్ గాని అంకుల్ ఎందుకు సజెస్ట్ చేశారు? ఆగండి, నేను మాట్లాడు. వీడి ఇక్కడ ఉన్నాడంటే ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉండాలే. హారిక, మహా, రండి, షాపింగ్ కి టైం అవుతుంది. ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, పుణ్యకుండేదో మారి ఎంతెంత చూtum ఇంకాస్త లోతుందా, కన్నుల్లో నింపే వీలుందా, నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే, ఎంతెంతో కోరేరే నేడు నీలా వచ్చిందే, మాంగళ్యం కట్టే సమయం కీడడుగులతోనే పయనం, ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే. నాన్నతో మాట్లాడాను, మంచివాడంట, నమ్మకస్తుడే అని చెప్తున్నాడు. నోనో, వీడు మాత్రం అవుతావు. కావాలంటే అంకుల్తో నేను మాట్లాడతాను. ఇలా ఇవ్వు. బావా, ఇప్పుడు నేను మాట్లాడటం చేసిన ఈ అమ్మాయి కోసం నేను ఇక్కడే ఉండాలి. సార్, నిన్న జరిగిన దానికి ఇవాళ నేను సారీ చెప్పాలని అనుకున్నాను సార్. మీరే నన్ను గెంటేస్తున్నారు. నేను చేసింది తప్పే సార్. తొందరపడ్డాను. మీరు రాంగ్ రూట్ లో రాలేదు. నేనే రైట్ రూట్ లో వచ్చి మిమ్మల్ని గుద్దేశాను. నాకు మిమ్మల్ని చూస్తుంటే హిమాలయాల్లో తపస్సు చేసే మునీశ్వరుడు గుర్తొస్తున్నాడు సార్. ఇంత మంచివాళ్ళు సార్ మీరు.
ఇలా కోప్పడితే ఎలా సార్? ఏయ్, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. అలా అనకండి సార్. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి సార్. నాదే తప్పు అంటున్నాను కదా సార్. పాపం తప్పు ఒప్పుకుంటున్నాడు కదా. మీ చెల్లి అనవసరంగా వీడికి సపోర్ట్ చేసింది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, తప్పు నాదే. మీలాంటి జెంటిల్మెన్ ఇలాంటి సిల్లి విషయాల్ని పట్టించుకోవడం ఏంటి సార్? వదిలేయండి సార్. కావాలంటే మీ కాలు పడబడ్డా సార్. కాలు పడబడ్డా. స్టాప్. నీది తప్పని ఒప్పుకుంటున్నావు కదా. అది ఇప్పుడే ఉంటుంది నీ సిస్టర్. ఇతనికి చెల్లితే మరి ఈ పిల్లకోడేవాడు? చూసావా వదినా, ఇప్పుడు వీడేగో చల్లారినట్టుంది. వీడితే తప్పైనా అతనిది తప్పని ఒప్పించాడు. వినోటి వాడిని మీరందరూ ఓకే చేశారు. వీనికి మళ్ళీ మొదటికి వస్తుంది. సరే, నువ్వు వెళ్ళి కార్ దగ్గర ఉన్నా. కాసేపట్లో షాపింగ్కి వెళ్ళాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. క్షమించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. నా కోసం పుట్టిన అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్పింది నిజంగా నిజం. దేవుడా, నేను నా అమ్మాయిని చూపించు. ఇవాళ అదే అమ్మాయి ఇంటికి డ్రైవర్గా పంపించు. నీకు కారు ఉందో లేదో నాకు తెలియదు గాని కొంటే మాత్రం నేనే నీకు పర్మనెంట్ డ్రైవర్గా వస్తాను. ఏమైంది లోపలికి వచ్చాం? ఇరిటేటింగ్ గా ఉంది. వాడిది తప్పైనా ఆ డ్రైవర్దే తప్ప అనిపించాడు. రేపు ఆయన పెళ్లి చేసుకుంటే తప్పు వాడిది అయినా నేను సారీ చెప్పాలంటాడు. డ్రైవర్ కి వైఫ్ కి తేడా ఉండదు మహా. నువ్వు మరీ భయపడుతున్నావు అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఆహా, ఫస్ట్ నువ్వు అతన్ని ఒకే యాంగిల్ చూడటం ఆపేసి. అతను మంచివాడంట, మీ అన్నీ చెప్పాడు. ముందు మా అన్నే మంచివాడైతే కదా వీళ్ళలాగే వాడు. సరే, మీ అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి రమ్మంటున్నారు. ఇంత ఫాస్ట్ గా ఎందుకు రమ్మంటున్నారు? భూషణ్ తో కలిసి షాపింగ్ కి వెళ్ళాలంట. ఎందుకు? ఆ జుట్టు పోలిగాడికి రిబ్బన్లు రబ్బర్ బ్యాండ్లు కొనాలా? అలా మాట్లాడుకు మహా. నేను అన్నది నిజమే కదా. వాడికి గుండు చేయిస్తే 4 సవరాలకి సరిపడా జుట్టు రాలుతుంది. ఏమ్మా, ఎందుకు లేటు? రమ్మన్నప్పుడు రాకపోతే మా భూషణ్ కి కోపం వస్తుంది. అరగంట తర్వాత వస్తా. అదే బ్రేక్ఫాస్ట్ ఏం కదా పిన్ని గారు, తర్వాత కదా షాపింగ్. నేను బయలుదేరడం గురించి మాట్లాడట్లేదమ్మా. బానే రెడీ అయ్యావు. మాధునమ్మాయి కావాలని మా వాడు పట్టుబట్టాడు. చివరికి పల్లెటూరు అమ్మాయిని ఓకే చేశాడు. ఏం చేస్తాం, అడగారండి. నిన్ను ఏది వాడి చేతుల్లోంచి ఈవిడ పుట్టుకొచ్చిందా? ఈవిడ చేతుల్లోంచి వాడు పుట్టుకొచ్చాడా? చూడు, నేను నేను పల్లెటూరు దానిలో ఉన్నానా? ఇంజనీరింగ్ చదివాను, ఓల్డ్ మిడిల్ స్టూడెంట్ ని. నేను పల్లెటూరు దానిలో ఉన్నానా? తోని మహా ఏంటి మహా, ఆవిడికి ఛాన్స్. ఆవిడ రమ్మంటుంది, కాస్త నవ్వుతూ వెళ్దామా? ఈ మాత్రం సరిపోతుందా? నీకు నమస్కారం తల్లి. మీ అన్న చెల్లెల మధ్యలో నేను కృషి అయిపోతున్నాను. ప్లీజ్ మహా, ప్లీజ్. ఓ నేను రాను. మహా 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 ప్లీజ్. అదేంటి దోశని స్పూన్ తో తింటున్నాను? చెయ్యి యూజ్ చేస్తే అన్హైజిన్. ఇప్పటి నుండి నువ్వు కూడా ఫోర్క్లు, నైఫ్లు, స్పూన్లు యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయి. ఇలా చేత్తు తింటే అక్కడ వాడు నవ్వుతాడు. ఆహా ఆహా, నీకు డ్రైవింగ్ వచ్చా? మా ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. నేను అడిగేది మీ సిస్టర్ కి డ్రైవింగ్ వచ్చా అని. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారని అడగలేదు. అవసరం ఇప్పుడు రానివ్వలేదు. నాన్న, నేను, డ్రైవర్లు మహాని ప్రారంభం చేసి చెడగొట్టారు. అంతేగా? ఊర్లో అయితే ఓకే, కెనడాలో మనమే ట్రై చేయాలి. 24 గంటలు నేను ట్రై చేయలేను కదా. అప్పుడు మీ చెల్లికి నేను డ్రైవర్ అయిపోతా. ఒక డ్రైవింగ్ తెలియదు, ఒక స్పూన్ ఈటింగ్ తెలియదు. ఇన్ని రోజులు ఏం చేస్తుందో ఏంటో. ఎప్పుడే కదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. చదువు తప్ప మహాకి వేరే ధ్యాసం లేదు. నెమ్మదిగా నేర్చుకుంటుంది. కెనడాలో 18 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయిలు అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంటున్నారు. పొరలో ఉండే అమ్మాయిలతో పోలిస్తే మహా చాలా తెలివింది భూషణ్. అబ్బా, ఎంతో తెలివైందో కనిపిస్తూనే ఉంది. ఒక్కసారి నా గురించి తప్పుగా మాట్లాడేవనుకో, ఇది గది కష్టమని దింపేస్తా. జుట్టు పొరిగాడా, నిన్ను ఏం చేస్తున్నావు? గొంతులు దింపేస్తా జుట్టు పొరిగా. మహా ఊహల్లో కూడా వెళ్ళిపోలేదు. హలో, ఏంటి టేబుల్ మేనేజ్ తెలీదా? అందరితో కూర్చున్నప్పుడు అందరితో పాటే లేవాలి. సిరామ్. మహా ప్లీజ్. అదేంటి, మీరు మీ అమ్మగారికి టేబుల్ మేనేజ్ నేర్పించలేదా? నేనేమి కెనడాలో ఉండడానికి రావట్లేదమ్మా. అనియా, నువ్వు ఇంకా ఎలాగే ఉన్నావు ఏంటి? నువ్వు ముందు తలతో తీసుకున్నావు. చేస్తానులేరా అనియా. ఈ వాళ్ళు మంచి డ్రెస్ తీసుకోవాలి. వెళ్ళు, ముందు వెళ్ళు. సరేరా, నువ్వు ఎలా చెప్తే అలాగే. అది దివ, వెళ్ళు. ఇవెక్కడివిరా? ఇక్కడ నుంచి ఇవి ఇక్కడివే. అయ్యో, ఇప్పుడు ఎందుకు అయితే ఖర్చు?
వచ్చిన వాళ్ళని చాప్ మీద కూర్చోమంటావా? ఆడవాళ్ళంటే చాప్ మీద కూర్చుంటారు, జెంట్స్ ఎలా కూర్చుంటారన్నయ్య? కోతు పేరంటారు కూర్చున్నట్టు ఎలా కూర్చుంటారన్నా? ఇలా నీట్ గా ఉంటే ఐ డోంట్ లైక్ ఇట్. ఓ పని చెయ్యి, నీ చెల్లిని పిలు, మళ్ళీ ఇంత దుమ్మెత్తు పోస్తుంది. షడప్. నో సిస్టర్, నో దుమ్ము. ఎవరు వస్తున్నారా? అవును, నా సిల్క్ చొక్కా ఐరన్ చేసి పెట్టు. అనుకున్నాను. అయినా ఊర్లో పండగైనా ఫంక్షన్ అయినా చచ్చినా పుట్టినా నువ్వు సిల్క్ చొక్కనే వేస్తావేంటి? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అదే వేసుకున్నావు కదా, ఇప్పుడు వేరే ఏదైనా వేసుకో. అనయ్య, నీకు డ్రెస్ తీసి పెట్టాను, వెళ్ళి వేసుకోపో. సరే. ఏమండి, బృందావనం అంటే నేను బృందావన్ గార్డెన్స్ ఊహించుకున్నాను. చూద్దాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. మీరేటి రాలేదండి? ఆయన ఇంకో పెళ్లి చూపులు అరేంజ్ చేయడానికి వెళ్ళారు, బిజీ కదా. ఏం చూస్తున్నారమ్మా? ముందు నుంచి వెనకాల వరకు 4 ఎకరాలు మనవే. మా తాతల కాలంలో 4 ఎకరాలు ఉండేదండి. ప్రస్తుతం ఈ ఇల్లు, దీని చుట్టూ ఉండే స్థలం మాత్రమే మిగిలింది. స్థలం మాత్రం విశాలంగా ఉంది, కానీ ఇల్లే. ఇంటికేమైందమ్మా? బ్రిటిష్ కాలం నాటి ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అందుకే మార్పులు చేయట్లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. మీ ఇంకో బ్రదర్ కనిపించట్లేదు, లీవ్ దొరకలేదంట, అందుకే ఆయన డ్యూటీకి వెళ్ళాడండి. ఇంట్లో ఆడవాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కదమ్మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. నా భార్య చనిపోయింది, అప్పటి నుంచి నేను నా పిల్లలు మాత్రమే ఉంటున్నాం. మీ ఇంట్లో వంటలన్నీ మీ పెద్దబ్బాయే చేస్తాడా? ఆడవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి తప్పదు కదా, ఎందులో తప్పేముంది? రేపు మన అమ్మాయి కోడలుగా వస్తే ఇంతమందికి 3 పూటలా వండాల్సిందే కదా. ఇల్లు ఇప్పట్లో బాగు చేయించే ఉద్దేశం లేదా? అమ్మయ్యా, ఇంటిని రిపేర్ చేయించకుండా అమ్మతో చెప్పి ఆపించడం మంచిదైంది. అది ఇల్లు ఫిక్స్ అయితే ఎంతసేపు అండి? అంతేలేండి. అబద్ధాలు ఆడకు మావయ్య, మా అమ్మ అందుకు ఒప్పుకోరు కదా. ఎలాగైనా ఈ సంబంధం కుదరాలని చూస్తున్నావా? చాలా పెద్ద మందే దిగిందే. భావం చూస్తే సంతోషంగానే ఉన్నట్టున్నాడే, నేనే ఇక్కడ గింజుకుని చూస్తున్నాను. అక్కడ గాయత్రి ఉంది, గాయత్రిని ఇక్కడ వెళ్ళి చూస్తూ బాగున్నదా, వెళ్ళి పంపించురా. ఏంటి? ఏం లేదు, ఎవరా అని చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నావో మాకు తెలుసు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళా. వెళ్ళకపోతే ఇక్కడే ఉంటాననుకున్నావా? ఓతో వాళ్ళు చూస్తే బాగుండదు, తొందరగా వెళ్ళు. రే, చిన్నప్పుడు మీ అన్నయ్య నీ ముడ్డి కడుగుతుంటే నేనేరా నీళ్లు పోసింది. నీకు దండం పెడతానే, ఆ తప్ప ఇంకేదని చెప్పు. నువ్వు పక్క తడిపితే ఆ దుప్పటి నేనేరా ఉదికి ఆరేసింది. అన్ని వాష్రూమ్ రిలేటెడ్ గుర్తొస్తాయా? ముందు వెళ్ళు, వాళ్ళు చూస్తే ఆరా తీస్తారు, వెళ్ళు. రే, నన్ను కాదని మీ అన్నయ్య వేరే పిల్లని పెళ్లి చేసుకుంటుంటే మీ అందరికీ సంతోషంగా ఉందా? మరేం చేయమంటావు? నువ్వా ధైర్యం చేసి మా అన్నని పెళ్లి చేసుకోవు, ఇంకొకరిని చేసుకోలేవా? ఇప్పుడు నువ్వు వెళ్తావా మా కేసు తెలవనా? పోతలేరా? చేసుకోండి, మీ అన్నయ్యకి దగ్గరుండి పెళ్లి చేసుకోండి. మీ వదలికి మీరే హారతలిచ్చి లోపలికి తీసుకురండి. ఇంకప్పుడు నేను చచ్చినా ఈ ఇంటి వైపు రాను, పోతాను. పెళ్లి చీరలు కావాలి. మా అమ్మకు మాత్రం నచ్చాలి. ఈ చీర ఎలా ఉందమ్మా? నచ్చలేదు. మా ఇది చూస్తే తెలీదు, అద్దం ముందుకు వెళ్ళి నీ రంగు కీది బాగుంటుందో ఒంటి మీద వేసుకుని చూడు. రెడ్ కలర్ మా వాడికి ఇష్టం ఉండదండి, దొరికాడా. వావ్, ఈ చీర బాగుంది. వాడికి మొదటి నుంచి రెడ్ కలర్ అంటే నచ్చదమ్మా, నాకు మాత్రం రెడ్ కలరే ఫేవరెట్.